ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బిఫోర్ శివ, తర్వాత ఆఫ్టర్ శివ అనేవాళ్ళు. ఇప్పుడు నేషనల్ సినిమా అంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంత వైడ్గా, అంత డబ్బులు పెట్టి, అంత లాంగ్ టైం తీసుకొని చేసిన సినిమా బాహుబలి. రికార్డులు కాదు, అంతకు మించి బ్రేక్ చేసి తెలుగు స్థానాన్ని ఎక్కడెక్కడో నిలబెట్టిన స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రాజమౌళి గారిది అని చెప్పుకోవాలి. 10 years ఆఫ్ బాహుబలి ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం అనమాట. ఈ సందర్భంగా బాహుబలి గురించి, ఆ సినిమా గురించి, ఆ సినిమాకి వెనక జరిగిన సందర్భాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సినీ క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో. బాగున్నారా? ఫైన్. 10 years ఆఫ్ బాహుబలి అంటే అసలు నమ్మలేకపోతున్నాం, 10 సంవత్సరాలు అయిపోయిందా అని. బట్ తెలుగు సినిమా ఒక స్థాయికి వెళ్ళిపోయిందంటే బాహుబలి వల్లే అని చెప్పుకోవాలి. బాహుబలి గురించి ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఏం జరిగింది అని మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మనం బాహుబలి అనేది ఒక విజయేంద్ర ప్రసాద్ గారు, మన రాజమౌళి గారు అంటే తండ్రి కొడుకుల కన్నా ఒక కళ లాంటిది. ఓకే. వాళ్ళు ఆయన రాసుకున్న కథకి రాజమౌళి గారు ప్రాణం పోశారు. తండ్రి రాసుకున్న కథకి కొడుకు ప్రాణం పోశాడు. ఓకే. వాళ్ళు ఎంత విజువలైజేషన్తో, ఎంత డీప్గా ఆలోచించి ప్రతి క్యారెక్టర్ని వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకున్నారో కానీ ఆ వెండితెర మీద ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం, ప్రతి క్యారెక్టర్ మీరు ఏ క్యారెక్టర్ చూసుకున్నా కూడా ఆ సినిమా 1కి 10 సార్లు చూసినా, ఒక్కసారి చూసిన వ్యక్తికి కూడా ప్రతి క్యారెక్టర్ కూడా రిజిస్టర్ అయిపోయింది. ప్రతి వ్యక్తి కూడా ఆ సినిమాలో నటించిన ప్రతి క్యారెక్టర్, ప్రతి వ్యక్తి కూడా ఇతను బాహుబలి సినిమాకి ముందు, బాహుబలి సినిమా తరువాత అన్నట్టు ఉంది వాళ్ళ ప్రస్థానం. ఈవెన్ మనం ప్రభాస్ గారిని కనుక చూస్తే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ గారి కెరియర్ చూడండి, ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈరోజు ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే ఎవరండి? ప్రభాస్ గారు. ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయిన సినిమా అది. అది ఒక మామూలు సినిమా కాదు. అది ఒక రాజమౌళి గారు ఒక కథకి ప్రాణం పోసి తీసిన సినిమా. దానికి ఇక ఆ సినిమా గురించి మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే పరిమితులు లేని అపరిమితంగా డబ్బులు ఖర్చు పెట్టి తీశారు సినిమాని. ఆర్కా మీడియా వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అసలు ఆ సినిమా స్టార్టింగ్ రోజు నుంచి కూడా ఇది ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఒక క్వశ్చన్ మార్క్. ఇదిగో బాహుబలి ఈ సమ్మర్కి వస్తుంది, ఈ సంక్రాంతికి వచ్చిద్ది, ఈ దసరాకి వచ్చిద్ది అంటున్నారు అని ఒక 5-6 సార్లు డేట్లు ప్రకటించటం, పోస్ట్ పోన్ అవటం, ఇంకా క్వాలిటీ రావాలి, ఇంకా బెటర్గా రావాలి, ఇంకా విజువల్స్ ఇంకా బాగుండాలి, ఇంకా గ్రాఫిక్స్ బాగా రాలేదు అని రాజమౌళి గారి సంగతి మీకు తెలిసిందే. అన్కాంప్రమైజబుల్ వ్యక్తి ఆయన. సో ఆయనకు తగ్గట్టు ఈవెన్ కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి గారు కూడా చెప్పారు, నన్ను విసిగించి, నన్ను చంపేసి, నాకు అసలు నా థింకింగ్కి అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది కావాలి, మళ్ళీ చేయండి అని మల్టిపుల్ టైమ్స్ నాతో చేయించుకున్నారు. ప్రతి ట్యూన్ని, ప్రతి విషయంలో కూడా ఆయన ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేంట్లో కూడా కాంప్రమైజ్ కాలేదని ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల మీద చెప్పాడు ఆయన ఓపెన్గా. అంటే ఆ సినిమా కోసం వీళ్ళందరూ పడిన తపన అలాంటిది, అక్కడ వాళ్ళ కష్టం అలాంటిది. ఇప్పుడు సెంథిల్ గారు కానీ కెమెరామెన్ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఏంటంటే ఆ జర్నీ అనేది అసలు నాట్ ఎన్ ఈజీ. మనం ఏదో 2-3 నెలలు ఒక సినిమాకి జర్నీ చేస్తేనే అది మనకు ఎంతో ఒక ఎక్స్పీరియన్స్ని కానివ్వండి, వాళ్ళందరితో ఆర్టిస్టులతో కానివ్వండి, యూనిట్ సభ్యులతో మనకు ఒక రకమైన అనుభూతులను పొందుతుంది. కానీ వీళ్ళు అసలు ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా కోసం, అంటే వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్కి భిన్నంగా వాళ్ళ క్యారెక్టర్ల కోసం వాళ్ళు వెయిట్ పెరగటం, ఏదట రాణా గారు బల్లాల దేవుడి కోసం ఆయన క్యారెక్టర్ని ఎంత మార్చుకున్నారు, ఆ బాడీని వాళ్ళు ఇది చేసుకోవడం కోసం వాళ్ళకి ఇష్టమైన ఆహారాలు ఎన్నో వదిలేసిన సందర్భాలు, ఆ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. సో ఇట్స్ ఎ నాట్ ఎ జోక్. ఒక సినిమా కోసం ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళ వ్యక్తిగత జీవితాలని కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన ఆహారం కూడా తీసుకోకుండా కనీసం ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు చేయటం అనేది నిజంగా చెప్తున్నా కదా, దానివల్లే వీళ్ళకి ఈరోజు ఆ సినిమాకి అంత గుర్తింపు వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిందా అని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు ఇవాళ. అంటే ఆ క్వశ్చన్ వస్తుందంటే ఆ సినిమా ఇంకా మన మదిలో ఎలా కదులుతుంది? ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూడా బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నోసార్లు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, అసలు అది ఒక ట్రెండింగ్ అయిపోయింది. ఎక్కడ ఒక ఇద్దరు కలిసిన ఒక టీ కొట్టుగాడు కానీ, ఒక రెస్టారెంట్లో కానీ, ఒక బిజినెస్ మీటింగ్ అయిపోయిన తర్వాత పిచ్చాపాటిగా అలా ఒక ఇద్దరు నుంచొని కాడాల్లో మాట్లాడుకున్నప్పుడు కూడా
ఎందుకు అయ్యి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు అంటే, కానీ ఎవరు కూడా దానికి ప్రాపర్ ఆన్సర్ గెస్ చేయలేకపోయారు. అవును. అంటే జనాలు ఆ సినిమాలో ఎంతగా వెళ్ళిపోయారు, Involve అయిపోయారు. ఎంత ఓన్ చేసుకున్నారు Yes. ఆ సినిమాను కూడా అనేది. ఇట్స్ అయిన నిజంగా మాకు అద్భుతం ఆ సినిమా. నిజంగా మన తెలుగు చిత్రసీమ నుంచి అలాంటి సినిమా రావటం నిజంగా అది మనందరం గర్వించదగ్గ సినిమా. ఓకే. రెండోది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఒక మెట్టు కాదు 4 మెట్లు పైకి ఎక్కించిన సినిమా ఇది. ఓకే. ఈ సినిమాతో అసలు మన బడ్జెట్ పరిమితులు, మన సినిమా అసలు స్పాన్ మారిపోయింది. అసలు ఇవాళ మీరు ప్రతి సినిమా మీరు గమనిస్తే సంవత్సరానికి ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు భారీ బడ్జెట్తో. అసలు ఈ కాంబినేషన్ వర్కౌట్ అయిద్దా, ఈ హీరోకి ఇంత మార్కెట్ ఉందా, ఈ సినిమా పాన్ ఇండియాలో ఒక 5-6 లాంగ్వేజెస్లో చేయొచ్చా అనే పరిస్థితి లేదు. చేద్దాం, కథలో దమ్ముంటే ఆడిద్ది, చేద్దాం అని పెట్టుబడి పెట్టే నిర్మాతలు, ధైర్యంగా రాసే డైరెక్టర్లు, నటించడానికి హీరోలు కూడా ధైర్యం చేస్తున్నారు. అంటే ఒక సినిమా ఎంతమందిలో చైతన్యం తీసుకొచ్చిందో చూడమ్మా. ఓకే. సో బాహుబలి అనేది మాత్రం నేను ఇప్పటికీ ఎప్పటికి కూడా అది రాజమౌళి గారికి ఆయన కెరియర్లోనే కాదు, మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఒక కొత్త అధ్యాయం లాంటిది. ఎస్. ఆ సినిమాని బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలిగానే ఇండస్ట్రీలో చెప్పుకోవచ్చు. ఓకే. మరి ఈ బాహుబలి గురించి మాట్లాడితే పాత్రలు ఇప్పుడు మనం చూసిన వాళ్ళు ఇంకా కళల్లో మెదులుతున్నప్పటికీ అంతకు ముందు ఏమైనా పాత్రలకి వేరే క్యారెక్టర్స్ని అనుకొని మార్చారా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏమైనా జరిగిందంటారా అలా? ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మన రమ్యకృష్ణ గారు చేసినటువంటి శివగామి క్యారెక్టర్కి ఫస్ట్ యాక్చువల్గా మన అందరికీ తెలుసు అందాల అతిలోక సుందరి శ్రీదేవి గారిని ముందనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయటానికి, అంటే అది తల్లి క్యారెక్టరు, దాన్ని కొంత రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఆమె స్వయంగా కూడా ప్రకటించడం జరిగింది, నేను ఈ క్యారెక్టర్ చేయలేదు అని. రమకృష్ణ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నాకు నిజంగా అదృష్టం ఆ క్యారెక్టర్ అక్కడ కాదని అలా అలా తిరిగి క్యారెక్టర్ నా దగ్గరకు రావటం, అది నేను చేసుకున్న ఒక అదృష్టం లాంటిదని. అంటే ఒక విధంగా రమ్యకృష్ణ గారిని ఆ క్యారెక్టర్లో మనం చూసిన తర్వాత ఈరోజు మనం ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాం. అంటే ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా, ఆ కళ్ళతో సంభాషణలు పలిగించగలిగిన, అంత గంభీరంగా ఆ క్యారెక్టర్లో నిలబడి రక్తి కట్టించింది మాత్రం 100% రమ్యకృష్ణ గారే. అంటే శ్రీదేవి గారు ఆ క్యారెక్టర్ వదులుకోవడం కూడా ఒక విధంగా ఈ సినిమాకి ప్లస్ ఏనేమో అనే అంత న్యాయం చేసిందాం రమ్యకృష్ణ గారు. ఆ క్యారెక్టర్కి అంత బలాన్ని చేకూర్చారు. ఓకే. బల్లాల దేవుడికి ఏమన్నా రానా అని కాకుండా ఇంకెవరైనా అనుకున్నారు? ఫస్ట్ ఏదో ఒక బాలీవుడ్ హీరోని అనుకున్నారులే కానీ, బట్ తర్వాత ఇంత లాంగ్ స్పాన్, అంటే ఈ సినిమా 1 ఇయరా లేకపోతే 1.5 ఇయరా లేకపోతే కొన్ని, ఇప్పుడు కొంతమంది మనం కమిట్మెంట్ అయ్యేటప్పుడు హీరోలు కానివ్వండి, వాళ్ళ వర్కింగ్ డేస్ కానివ్వండి, కాల్ షీట్స్ ఇచ్చినప్పుడు ఈ డిస్కషన్స్ కామన్గా ఉంటాయి. సో ఆ టైంలోనే ఒక ఇనీషియల్ డిస్కషన్స్లో, ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఆ టైంలోనే కొన్ని సెట్ కాక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత రాణా గారి క్యారెక్టర్లోకి రావటం, నిజంగా ఆ క్యారెక్టర్కి కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు రాణా గారు ప్రభాస్కి ధీటుగా టగ్ ఆఫ్ ఇదిలో నటించిన, అంటే ఏ స్టేజ్లో కూడా ఇక్కడ మనం రాణా గారు డౌన్ అయిపోయారు ఈ సినిమాలో అనే పరిస్థితి లేదు. ప్రతి చోట కూడా ఇద్దరు, అటు ప్రభాస్ గారిని కానివ్వండి, ఇటు రాణా గారిని కానివ్వండి, రాజమౌళి గారు వాళ్ళిద్దరు క్యారెక్టర్లని, వాళ్ళ డైలాగ్స్ని ఏదైతే స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం ఉందో అద్భుతం. అసలు అది ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్లారంటే అసలు అది ఇంకెవరి వల్ల కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ రాజమౌళి గారు మళ్ళీ ఇలాంటి సినిమా ఇంకో చేయాల్సి వచ్చినా కూడా ఇంత అద్భుతంగా తీయలేరేమో అనే విధంగా తీశారు ఈ సినిమాని. ఓకే. బట్ ఇంకొక క్వశ్చన్ ఉండిపోయిందండి, బల్లాల దేవుడికి ఒక కొడుకు ఉంటాడు, మరి భార్యని ఎక్కడ చూపించలేదు, వైఫ్ ఎక్కడుంది అనేసి ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. బాహుబలి గురించి మాట్లాడుతుంటే బల్లాల దేవుడి భార్య ఎవరు చెప్పని చెప్పేసి, ఎందుకని చూపించలేదు అసలు ఆ క్యారెక్టర్? ఇది సినిమా నిడివి ఎక్కువైనప్పుడు మనకి కొన్ని క్యారెక్టర్లని, ప్రతి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే అది ఇంకా పెరుగుతూ వెళ్తున్నాం. అసలు యాక్చువల్గా ఫస్ట్ బాహుబలి సినిమా అనుకున్నప్పుడు అది బాహుబలి పార్టే. 1 పార్ట్ లేదు, 2 పార్ట్స్ లేదు, ఓన్లీ బాహుబలి. తర్వాత అది తీస్తూ వెళ్ళినప్పుడు ఆ స్పాన్, వాళ్ళు తీసిన అవుట్పుట్ కానివ్వండి, వాళ్ళు పెట్టిన ఖర్చు కానివ్వండి, ఆ రోజున్న మార్కెట్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని అసలు వాళ్ళ అనుకున్న దానికి ఆ సినిమా వెళ్ళిన పరిస్థితికి, వాళ్ళు తీసిన నిడివికి 4 గంటల సినిమా ఆల్రెడీ తీసేశారు. ముందే 4 గంటలు వచ్చేసింది. అది ఏ సీన్ తీసేయాలి, ఏది ఉంచాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు బడ్జెట్ పరంగా పరిమితులు దాటిపోయాయి.
1:10 వెళ్ళిపోయింది. 1:2 1:3 అయితే దాన్ని మేనేజ్ చేయొచ్చు, వెళ్ళిపోయింది. ఓకే. సో ఇది ఇలా కాదు అని చెప్పి మళ్ళీ ఒక 5-6 నెలలు దాన్ని ఆపి దాని మీద మళ్ళీ వాళ్ళు వర్కౌట్ చేసి ఓకే. దీన్ని 2 పార్ట్లుగా చేస్తే ఎలా ఉంటుంది, ఇది కూడా కొత్త ఆలోచన. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఓకే. బాహుబలి తర్వాత ఇండస్ట్రీలో పార్ట్ 1 పార్ట్ 2లు ప్రతి సినిమాకి ముగింపు ఉన్నట్ల కొనసాగింపు ఇస్తున్నారు. అంటే థ్రెడ్ వదులుతున్నారు, ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దామని ఒక థ్రెడ్ వదులుతున్నారు, సినిమాను ముగించట్లే దర్శకుడు. ఇది బాహుబలి దగ్గర స్టార్ట్ అయింది. ఓకే. సో ఆ రోజు అది అవసరం, ఆ రోజు ఆ సినిమా, ఆ కథ, ఆ కథలోని క్యారెక్టర్లు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ప్రతి క్యారెక్టర్కి ఏంటంటే అంత వెయిటేజ్ ఉంది. సో ఆ దాన్ని నడిపించే విధానంలో ఇంకా దర్శకుడికి కూడా అవకాశం లేదు, పెంచుకుంటే వెళ్ళిపోవాలి. అలానే 4 గంటల సినిమా ఒకటేసారి రిలీజ్ చేస్తే అంత ఓపికగా ప్రేక్షకుడు చూస్తాడా? ఎంత గొప్ప సినిమా అయినా అంత ఓపికగా చూడగలరా? ఆస్వాదిస్తారా? అది సాధ్యమేనా? థియేటర్లో ప్రదర్శించాలన్నా కూడా 4 షోలు 4 16 గంటల సినిమా ప్రదర్శన సాధ్యమేనా? ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో అందుకోసం ఆ సినిమా మీద వాళ్ళందరూ కూర్చొని, దర్శక నిర్మాతలు అందరూ కూర్చొని వర్కౌట్ చేసుకొని దాన్ని 2 పార్ట్స్గా విడగొట్టారు. ఓకే. ఇప్పుడు మరి బాహుబలి ద ఎపిక్ అని చెప్పేసి మొత్తం ఒకటే పార్ట్గా రిలీజ్ చేస్తారు. ఒకటే పార్ట్గా అంటేనమ్మా దాన్ని క్లబ్ చేయబోతున్నారు. ఓకే. అంటే ఇంకా దాన్ని ఎలా అంటే 2 కలిపేసి ఒక పార్ట్లో ఒక 3 hours 3 hours 15 minutes అట్లా కొంత, అంటే ఒక డిఫరెంట్ ఇదిలో ఒక 10 years అయిన సందర్భంగా ఇంకా చాలామంది మనసులో ఆ బాహుబలి సినిమా యొక్క ఆ స్మృతులు, ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు కూడా అందరూ కరెక్ట్గా చెప్పాలంటే ప్రభాస్ గారి మీద ఇంకా బాహుబలి ఛాయలు పోలేదు. ఇంకా అలాంటి వారియర్ సినిమాలు చేయాలని పిల్లలు అడుగుతున్నారు. ప్రభాస్ గారి నుంచి అలాంటి వారియర్ మంచి సినిమాలు రావాలి అంటున్నారు. ఒక ప్రభాస్ గారికే కాదమ్మా, తెలుగు చిత్రసీమలో ఈ సినిమా తర్వాత ఈరోజు మనం చెప్పుకుంటున్న పాన్ ఇండియా సినిమాలు, పుష్ప అయినా, పుష్ప 2 అయినా, RRR అయినా, ఇలాంటి ఎన్నో సినిమాలకి బడ్జెట్ పరంగా ఇతర భాషల్లో అంటే పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి కానీ, పాన్ ఇండియా స్థాయిలో ఇతర చిత్రసీమల నుంచి నటులను తీసుకొచ్చి ఈ సినిమాలో వాళ్ళకి అత్యధిక పారితోషికాలు ఇచ్చి నటింపజేయడానికి కానీ, ధైర్య సాహసాలు అటు నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, హీరోలు కానీ చేస్తున్నారంటే దానికి బాహుబలి అనే ఒక ఇత్తనం, ఆ రోజు రాజమౌళి గారు నాటిన ఇత్తనమే ఈరోజు ఒక మహావృక్షం అయినట్టయింది. దానివల్లే ఈరోజు ఇన్ని సినిమాలు వస్తున్నాయి. అదే బాహుబలి లేకపోతే ఇవన్నీ వచ్చాయా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఓకే. బాహుబలి వల్ల ప్రభాస్ గారి ఇమేజ్ ఆ మాత్రం పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చిన్న చిన్న సినిమాలు చేస్తే తీసుకునే స్టేజ్లో జనం లేరు అని చెప్పుకోవచ్చు అండి. అది ప్రాబ్లం కూడా అయినట్టుంది కదా ప్రభాస్ గారు. 100%. ఓకే. ఒక్కసారి ఒక హీరోని ఆ స్థాయిలో ఊహించుకున్నాక ఒక చిన్న సినిమా చేస్తారంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవటం అంత ఈజీ కాదమ్మా. ముఖ్యంగా మన తెలుగు చిత్రసీమలో దేవుళ్ళలాగా చూసుకుంటారు కాబట్టి. ఇప్పుడు అదే మీరు పక్కన ఉన్నటువంటి మలయాళం ఇండస్ట్రీలో చూస్తే ఒక పెద్ద సినిమా చేస్తారు, మోహన్ లాల్ గారు కానీ వీళ్ళందరూ మనం చూస్తాం, ఒక పెద్ద సినిమా చేస్తారు, ఎంపురన్ చేశారు మొన్న, వెంటనే ఆయన ఏ సినిమా చేశాడు, మళ్ళీ ఒక చిన్న సినిమా చేశాడు. అట్లా వాళ్ళు ఏంటంటే ఆ ఇండస్ట్రీ వేరు, అక్కడ పబ్లిక్ వాళ్ళని చూసే విధానం వేరు, మనకి వేరు, ఇక్కడ ఫ్యాన్ బేస్ వేరు. ఈ మన ఇండస్ట్రీలో మన ప్రేక్షకులు హీరోని వాళ్ళు ఆదరిస్తే, అంటే ఈరోజు మనం ఇంకా ఓటీటీలు ఇవన్నీ వచ్చినా కొంచెం మారింది, కానీ ఇంతకుముందు మీరు కనుక ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి కనుక చూస్తే సినిమా బాగున్నా బాగలేకపోయినా 50 రోజులు ఫ్యాన్స్ ఆడిచ్చేవాళ్ళు, ఆ సినిమాని ఫ్యాన్స్ ఆడించేవాళ్ళు. ఆ హీరో కట్అవుట్లు కట్టి వాళ్ళకి పాలాభిషేకాలు చేసి ఆ ఫ్యాన్స్ 50 రోజులు సినిమా ఆడితేనే అది వాళ్ళకి తృప్తి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ సినిమా సక్సెస్. అంటే ఇక్కడ సినిమా అంటే అంత పిచ్చి, అంతగా దాన్ని ఆస్వాదిస్తారు. అదే నేను చెప్తుంది మీకు, ప్రభాస్ గారు కానివ్వండి, రాణా గారికి కానివ్వండి, ఈ సినిమా తర్వాత వాళ్ళకు ఒక క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయిలో, ఈ సినిమా ద్వారా వాళ్ళకి ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళకి వచ్చిన క్రేజ్ మామూలు విషయం కాదు. కానీ రాణా గారు ఈ సినిమా తర్వాత కొంత అనారోగ్యానికి లోనయ్యి ఆయనకి ఎన్నో ప్రాజెక్టులు చేతులకు వచ్చినా కూడా కొంత ఆరోగ్య కారణాల వల్ల ఆయన కొన్ని సినిమాలు చేయలేకపోయాడు. అలానే మీరు కనుక ప్రభాస్ గారిని చూస్తే కనుక ఆయన ఆ తర్వాత చేస్తున్న ప్రతి సినిమాలు కూడా అన్ని పెద్ద పెద్ద సినిమాలే, భారీ స్థాయి సినిమాలు. ఆయన కొన్ని హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెట్టేసండి, ఆయన అవకాశాలు చూడండి, ఆయనకి చేతిలో ఆయనకి వాళ్ళ 5 సినిమాలు నడుస్తున్నాయి, ఇంకా 5 సినిమాలు లైన్లో ఉన్నాయి, ఆయన కమిట్ కాల, ఆయన ఎప్పుడు కమిట్ అవుతారా అని చూస్తున్నారు. అంటే అది నార్మల్ విషయం కాదు. ఇప్పుడు మొన్న బన్నీ గారిని కూడా చూసాం,
అట్లీ గారి డైరెక్షన్లో చేయబోతున్నారు. సన్ పిక్చర్స్ 1000 కోట్లు బడ్జెట్. వీటన్నిటికీ నాంది ఆ రోజు బాహుబలి. ఓకే. అంటే ఆ దర్శకుడు ఆ కథను నమ్మి ఆ ప్రొడ్యూసర్లు ఒప్పించి పరిమితులు లేవు అసలు. ఓకే. సినిమా కొనసాగే కొంది డబ్బులు పెడతానే ఉన్నారు. ఇది 100 కోట్ల, 200 కోట్ల, 500 కోట్ల, 1000 కోట్ల అసలు తెలియదు ఓకే. సినిమా. అంటే అంతమంది ఆ దర్శకుడిని నమ్మి ప్రొడ్యూసర్లు అయిన హీరోలు కూడా 2 సంవత్సరాలు అయిపోయిద్దా, 2.5 సంవత్సరాలు అయిద్దా, 3 సంవత్సరాలు అయిద్దా, క్వశ్చన్ మార్క్ అదిలే తెలియదు వాళ్ళకి. ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక హీరో జనరల్గా సంవత్సరానికి 2 సినిమాలని చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఇంతకు ముందు ఉండేది. ఎస్, అలా చేసుకునేవాళ్ళు. మరి ఒక 4 సంవత్సరాలు ఒకే సినిమా మీద ఒక హీరో వేరే సినిమా చేయలేడు. ఎందుకంటే బాడీని కూడా ఈ సినిమా కోసం ట్యూన్ చేసుకున్నారు. ఈ పాత్రకు తగ్గట్టే సరిపోతుంది. అది కూడా అంత పెద్ద హీరో 4 సంవత్సరాలు అట్లే కూర్చోవాలి ఒకే సినిమాకి, ఒకే సినిమాకి. అదే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే రకరకాల హడ్డిల్స్. మనం స్క్రీన్ మీద చూసే ఆ 2.5-3 గంటల సినిమా కాదమ్మా, తెర వెనుక ఇన్ని ఉంటాయి. ఒక బడ్జెట్, డబ్బులు పెట్టే నిర్మాత సాహసం చేయాలి, ఆ డబ్బులు ప్రాపర్గా దర్శకుడు వాడాలి, ఈ డబ్బులకి విలువ చేకూర్చేది ఆ హీరో. ఇవన్నీ కలిస్తేనే అది ఒక విందు భోజనం. ఆ భోజనాన్ని మనం ఆస్వాదించాం అంతే. బాహుబలికి బడ్జెట్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి సార్ అప్పట్లో? అంటే అనుకుంటున్నారు ఈ టైంకి రిలీజ్ లేదు, మళ్ళీ పోస్ట్పోన్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయంటే? చాలా ఇబ్బందులు వస్తాయమ్మా. ఎప్పుడైతే పరిమితులు దాటి బడ్జెట్ వెళ్తుందో, అది ఏ సినిమా అయినా సరే, బాహుబలి అని కాదు, ఈ రోజు మనం తీసే ఒక సినిమా అయినా ఒక 200 కోట్ల సినిమా అనుకున్నప్పుడు అది 250 కోట్లు అయిన కాడి నుంచి ఆటోమేటిక్గా నిర్మాత మీద కానివ్వండి, దర్శకుడి మీద కానివ్వండి, హీరో మీద కూడా. ఎందుకంటే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, అంత బిజినెస్ అవుతుందా లేదా, అలానే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవటం కానివ్వండి, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. మళ్ళీ ఆ టైంలో వేరే సినిమాలు ఏమైనా వస్తున్నాయా, వాటిని ఏమైనా పోస్ట్ పోన్ చేయమని వాళ్ళని అడగటమా, లేకపోతే మన సినిమా ఏ టైంలో తీసుకెళ్ళాలి, ఇలాంటి చాలా హడ్డిల్స్ ఉంటాయి. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, మళ్ళీ దాన్ని ప్రమోట్ చేయటం, దాన్ని రిలీజ్ చేయటం, దాన్ని థియేటికల్గా వాళ్ళు దాన్ని సక్సెస్ చేయడం, ఆ డబ్బులు తేవటం, ఇది ఒక చిన్న విషయం కదా. అలా ఆ రోజు మరి బాహుబలికి కూడా అంతే. వీళ్ళు ఇనిషియల్గా వేసుకున్న బడ్జెట్స్ అన్నీ కూడా అసలు కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి. దానివల్లే సినిమాని 2 పార్ట్లుగా చేయాల్సి వచ్చింది. 2 పార్ట్లుగా ఒక సినిమాని ఫస్ట్ టైం చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. హిట్ అవటం అనేది అని కూడా కాదు, ఒక చరిత్ర సృష్టించింది. ఒక చరిత్ర అంతే. బాహుబలికి ముందు చిత్రసీమలో, బాహుబలి తర్వాత అనే పరిస్థితి వచ్చింది. నిజంగా ఇది రాజమౌళి గారికే కాదు ఈ సక్సెస్, తెలుగు చిత్రసీమ యొక్క సక్సెస్ ఇది. తెలుగు చిత్రసీమ అంటే ఇది. తెలుగు చిత్రసీమలో ఇలాంటి నటీనటులు ఉన్నారు, ఇంత దర్శకుడు ఉన్నాడు, ఇంత ఖర్చు పెట్టి తీయగలిగిన నిర్మాతలు ఉన్నారు, ఇలాంటి గొప్ప సినిమాలు వస్తాయి అని నిరూపించారు. ఆ తర్వాతే కదా బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మన తెలుగు దర్శకుల కోసం వెంపర్లాడుతున్నారు. ఇవాళ తెలుగు దర్శకుల కోసం, తెలుగు నటుల కోసం ఇవాళ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. మరి వీళ్ళ కోసం ఇవాళ బాలీవుడ్ ఇండస్ట్రీ వెంపర్లాడుతుంది. వీళ్ళ దగ్గర మంచి కథలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర మంచి నటీనటులు ఉన్నారు, మంచి కళాకారులు ఉన్నారు, వీళ్ళందరూ మనకు కావాలి. వీళ్ళని కలుపుకుంటే ఇంకా మనం కూడా పాన్ ఇండియాలో పెద్ద సినిమా తీయచ్చు, పెద్ద మార్కెట్ చేసుకోవచ్చు. మనం కేవలం ఇక్కడ నార్త్లోనే కాదు, సౌత్లో కూడా మనం మార్కెట్ పెంచుకోవచ్చు అనే పరిస్థితికి వెళ్ళారు. పాన్ ఇండియా అనే పదమే స్టార్ట్ అయింది బాహుబలి నుంచే కదా సార్? అక్కడి నుంచే పాన్ ఇండియా సినిమాలు, లేకపోతే మన హీరోలు వెళ్ళి అక్కడక్కడ మూవీస్ చేయడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని చెప్తుంటారు. దానికి కూడా నాంది పలికింది బాహుబలి అని చెప్పేసి. అవునమ్మా. ఓకే, మీకు బాహుబలి సినిమా ముందు మన తెలుగు సినిమా మార్కెట్ అయింది ఇతర భాషల్లో. ఇంతకుముందు తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి అంటే, ఇతర భాషల్లో అంటే ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా వచ్చింది, అక్కడ హిట్ అయింది, ఆ సినిమా రైట్స్ ఇక్కడ ఒక నిర్మాత కొంటాం, లేదా ఒక హీరోనే ఆ రైట్స్ తీసుకొని ఇక్కడ వేరే దర్శకులతో కలిసి ఒక నిర్మాత, ఒక హీరోనో, వీళ్ళు తలా భాగస్వామ్యం కలిసి ఆ సినిమాలు తెలుగులో పునర్నిర్మించేవాళ్ళు. కానీ బాహుబలి తర్వాత ఏమైంది, ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో, అంటే ఆ చిత్రసీమకు సంబంధించిన నటీనటులను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని దీంట్లో ఒక క్యారెక్టర్ల కింద పెట్టేసి ఒకేసారి, అంటే తెలుగుతో పాటు అది మలయాళంలో అయినా, అటు హిందీలో అయినా, తమిళ్లో అయినా, కన్నడలో అయినా ఒకేసారి ఒకే రోజు రిలీజ్ అయిపోతున్నాయి. సో ఇంతకుముందులాగా మనం ఆ సినిమా రైట్స్ కొనుక్కోటి దాన్ని మళ్ళీ ఇక్కడ నిర్మించటం, ఇక్కడ లోకల్గా క్యారెక్టర్స్తో మళ్ళీ మన చిత్రసీమకు సంబంధించిన నటీనలతో కాకుండా ఈరోజు ప్రతి సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమాలు అనేవి కూడా పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి చేస్తున్నారు. మన కల్కి కూడా అదే జరిగింది.
కల్కి కూడా ఒకేసారి హిందీ అన్నిట్లో కూడా రిలీజ్ చేశారు. పుష్ప కానీ అవును. మీరు పుష్ప చూస్తే కూడా మీకు ఆల్రెడీ తెలుసు నార్త్ లో బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. ఇక్కడికన్నా కూడా అక్కడ ఎక్కువ collections ఎక్కువైంది. వచ్చినాయి. అట్లా ఈరోజు మార్కెట్ మారిపోయింది. అంటే మన తెలుగు సినిమా దీనికి ఇంత తెలుగు సినిమా అంటే ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టవచ్చు అనేది లేదు. ఓకే. మీరు ఎంతైనా పెట్టండి మీకు అంత ఇస్తానంటుంది తెలుగు పరిశ్రమ, ఓకే. అంత రెవెన్యూ వస్తానంటుంది. బాలీవుడ్లో కూడా ఈ మధ్య మీరు గమనిస్తే వాళ్ళ సినిమాలన్నీ వెనకబడిపోయాయి. వాళ్ళకి సరైన సినిమాలు లేవు. 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి సరైన సినిమాలు లేవు. అసలు ఆ ఇండస్ట్రీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈవెన్ మన సినిమాలు వెళ్ళి అక్కడ డామినేట్ చేస్తున్న పరిస్థితి. అందుకే వాళ్ళ హీరోలు హీరోయిన్లు ఇక్కడికి వచ్చేసి వార్తలో కూడా అందుకే వాళ్ళు ఎన్టీఆర్ని తీసుకోవడం, అది ఒక భారీ స్థాయిలో చేయటం. ఇప్పుడు ఆ సినిమాని ఇక్కడ ఒక చాలా మంచి రేటుకి మన సితారా వాళ్ళు ఆ సినిమా మనకు కొన్నారు, ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు. సో ఇట్లా అంటే బాహుబలి తర్వాత జరిగిన ఇవన్నీ కూడా మీరు గమనిస్తే బాహుబలి తర్వాత జరిగినాయి. వీటన్నిటికి కూడా ఫస్ట్ ఆ బేస్ పాయింట్ అనేది బాహుబలితో పడిందమ్మా. ఓకే. అండ్ సెట్ చూసుకుంటే మాహిష్మతి ఇలా ఎంట్రన్స్ లోనే ఏంటిది ఈ ప్రపంచం ఇంకొకలా ఉంది అని ఆశ్చర్యపోయి అబ్బురపరిచేలా అంత మంచి సెట్ వేయడం కానీ టెక్నీషియన్స్ ఎలా కృషి చేశారని చెప్పుకోవచ్చు దానికి. అసలు ఆ సెట్టే ఒక అద్భుతం. ఎవరు కనీసం ఇది ఇలా ఉండొచ్చు అనే ఊహకి అందనిది. అవును. ఎవరు అందరి ఊహల్ని పటాపంచలు చేస్తూ అసలు ఆ సినిమా వచ్చే రిలీజ్ టైం రోజు అసలు బజ్ వేరుగా ఉంది. ఓకే. అంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల, ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవ్వడం వల్ల కానీ ఆ ఓపెనింగ్స్ అప్పుడు కూడా వీళ్ళు ఆశించిన స్థాయిలో ఫస్ట్ ప్రీ బుకింగ్స్ కానీ ఇలాంటివి కొన్ని జరగల. ఓకే. కొంత వాళ్ళల్లో కొంత అనిస్థితి కూడా ఉంది. అసలు ఏంది ఏమైంది, ప్రజలు అసలు ఎలా తీసుకుంటారు, అభిమానులు ఎలా తీసుకుంటారు, ఏంటి అన్న ఒక ఉత్సుకత కూడా ఉంది వాళ్ళల్లో. అసలు ఏంటి అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. అలాంటిది అసలు ఒక సినిమా చూసినాక జనాలు మంత్రముగ్ధులైపోయారు అనుకోవచ్చు. ఆ సామ్రాజ్యంలో ఏదో మనం అక్కడుండి మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నట్టు ఆ క్యారెక్టర్స్ అంతా అసలు ఒకటికి 2 సార్లు జనాలు మళ్ళీ చూడటం. అంటే ఇటు ఫ్యాన్ వచ్చాడు, ఒక ప్రభాస్ ఫ్యాన్ వచ్చి సినిమా చూశాడు, ఇంటికి వెళ్ళి బ్లాక్ బాస్టర్ సినిమా అంటాం, ఫ్రెండ్స్తో మళ్ళీ ఫ్యామిలీతో మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ 2 సార్లు చూడటం. అసలు ఆ సినిమా అసలు ఇంకా టికెట్ విండో దగ్గర అసలు ఈ సినిమాకి తిరుగులేదు. దీని కలెక్షన్స్ ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరు చెప్పలేకపోయారు. ఫస్ట్ డే అసలు లేదు, టాకే లేదు. బట్ సెకండ్ డే నుంచి అసలు మిరాకిల్స్ అంతే. అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు. అంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా అంత కేర్ తీసుకున్నారు. ఇందాక మహిష్మతి సామ్రాజ్యం నిర్మించడంలో అసలు నిజంగా ఇది ఒక విజువల్ వండర్ అంతే. అది అంత అద్భుతంగా ఆ సెటిల్ డిజైన్లు కానివ్వండి, ప్రతి చోట ప్రతి సాంగ్ వాళ్ళు తీసిన విధానం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎంత అద్భుతంగా అంటే ప్రతి క్యారెక్టర్ని వాళ్ళు ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ ప్రజెంటేషన్. కట్టప్ప క్యారెక్టర్ ఎలా ఉంటుందమ్మా, ఎంత అద్భుతంగా ఉంటుంది. శివగామి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఈ క్యారెక్టరు సూపరు, ఈ క్యారెక్టర్ బాగలేదని మనం ఏం చెప్పగలమా. ప్రతి క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయేది. కట్టప్పకి కట్టప్పే, శివగామి క్యారెక్టర్ టాప్ అంతే. అంటే మనమే చెప్తున్నాం ఈ ప్రతి క్యారెక్టర్ సూపర్ అంటున్నాం, మనమే ఇది బాగలేదు అని చెప్పలేకపోతున్నాం. అంటే ప్రేక్షకుడు ఇంకా దాన్ని ఎంత అద్భుతంగా తను తీసుకొని ఉంటాడు. సో ఒక విజువల్ వండర్ అంతే. అంటే అదే నేను అంటుంది, ఒక కథలు చదువుకుంటారు కదా, కథల పుస్తకాల్లో కథలు, అలా ఒక కథని మన కళ్ళ ముందు ప్రదర్శించారు అంతే. అంత అద్భుతంగా తీశారు. ఇంకా మీరు అడిగినట్టు టెక్నీషియన్స్, ఒక సెంథిల్ కుమార్ గారు, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఈ సినిమా కోసం ఇక వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి మిగతా సినిమాలు చేసిన ప్రయాణం ఒక ఎత్తు అయితే వాళ్ళ లైఫ్లో ఈ సినిమాకి ప్రయాణం చేయడం ఒకటి. ఎంతోమంది టెక్నీషియన్స్ తర్వాత బయట కూడా మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఈ సినిమాకి పనిచేసి మేము నేర్చుకుంది అంటే వాళ్ళ పనితనంలో కూడా మార్పు వచ్చింది. అంటే చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. మళ్ళీ షార్ట్స్ తీయటం, ఆ చిన్న కరెక్షన్స్ చేసుకోవటం, మైన్యూట్ మిస్టేక్స్ని కూడా ఎక్కడున్నా కూడా వాటిని మళ్ళీ దాన్ని రీషూట్కి వెళ్ళటం. ప్రతి దాంట్లో అంటే వాళ్ళ వర్క్ని పర్ఫెక్షన్ కోసం, ఇక్కడ ఏంటంటే ఏదో వర్క్ చేసాం కాదు, ఒక చిన్న తప్పు ఉన్నా కూడా దాన్ని పర్ఫెక్ట్గా రావడం కోసం, ఆ పర్ఫెక్షన్ కోసం వాళ్ళు వెచ్చించిన సమయం, డబ్బు మామూలుది కదా. కాస్ట్ అన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సినిమా మాకు వచ్చిన వర్క్లో మేము నిష్ణాతులు అయ్యాం. అంటే వాళ్ళకి డిగ్రీ ఉన్న వాళ్ళకి మాస్టర్స్ చేస్తే ఎట్లా వస్తుందో అట్లా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. అంత సీనియర్ ఇండస్ట్రీలో వాళ్ళకి నెక్స్ట్ సినిమాలకు వాళ్ళకి వచ్చిన ఆఫర్లు కానీ రెమ్యునరేషన్స్ పరంగా కానీ బాహుబలి సినిమాకి పనిచేశారా
అంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది. అంత డిమాండ్. కీరవాణి గారు మీరు చూశారు కదా, ఆయన ఇచ్చిన సాంగ్స్ కానీ అసలు అద్భుతం అసలు అవి. ప్రతి పాట అలా గుర్తుండిపోయింది. అలానే సంభాషణలు రాసిన వాళ్ళు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా వాళ్ళు అదే రాజమౌళి గారు ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకుంటారంటే మరి ప్రతి విషయంలో కూడా మనం ఒక తప్పు ఎతకలేకపోతున్నాం అంటే డెఫినెట్గా ఆయనకి ఆ టైం తీసుకోవడంలో అంత ఖర్చు పెడతంలో ఎటువంటి ఇది లేదమ్మా. ముఖ్యంగా ఈ సినిమా వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో బలపడింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి గొప్పలు చెప్పుకునేవాళ్ళు అంతకుముందు. రికార్డులు ఏది పాన్ ఇండియా చిత్రాలు నిర్మించాలన్నా, రికార్డులు బ్రేక్ చేయాలన్నా, హాలీవుడ్ వాళ్ళని కూడా మెప్పించాలన్నా, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది వీళ్ళకి అని ఇలా రకరకాలు చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఏం చెప్పుకునే పరిస్థితి వచ్చింది? తెలుగు సినిమా గురించి. అది రాజమౌళి గారి గొప్పతనం. సో డెఫినెట్గా రాజమౌళి గారి నుంచి ఇలాంటి ఎన్నో సినిమాలు మనం కూడా రావాలని కోరుకోవాలి. చేస్తాడు, ఆయనే చేయగలడు కూడా. ఎందుకంటే సినిమా మీద ఆయనకున్న తపన, ఆ 24 క్రాఫ్ట్స్ మీద వాళ్ళకున్న పట్టు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలోనే ఉన్నారు రకరకాల డివిజన్స్ సంబంధించి, మ్యూజిక్ ఏంది, కాస్ట్యూమ్స్ ఏంది, ప్రమోషన్స్లో ఏంది, ప్రతి దాంట్లో ప్రొడక్షన్ కంట్రోలింగ్లో ఏంటి, ప్రతి దాంట్లో వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ప్రేక్షకులకు ఏది కావాలో, ప్రేక్షకులు నాడిని పట్టుకున్న దర్శకుడు ఆయన. సో ప్రేక్షకులకు ఏది కావాలో, సో అది నచ్చింది ఎలా ఇవ్వాలి, సో మనకి ఎలాంటి సాంకేతిక నిపుణులు కావాలి, ఎలాంటి నటీనటులు కావాలి అని వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకోవటం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని మలుచుకోవటం, వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకొని వీళ్ళకి కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాకా వదిలిపెట్టరు వాళ్ళు. అది 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 సంవత్సరాలైనా కూడా 100% ఆయన తృప్తి చెందితేనే ఆ సినిమా బయటకు వచ్చింది. ఓకే, అది డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.